ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్కారం వంశీ గారు. నమస్తే. సో చాలా వరకు కూడా ప్రతి ఒక్క దానికి బేసిక్స్ ప్రిన్సిపల్ ఏంటి అంటే మైండ్ సెట్ ఈస్ ఎవ్రీథింగ్ అంటూ ఉంటారు. అది చదువుకోవడానికైనా, పని చేయడానికైనా, ఆలోచించడానికైనా నువ్వు ఏ రకంగా ఆలోచిస్తే అదే నీకు కనిపిస్తుంది అని చెప్తూ ఉంటారు. కాబట్టి అలా మనము స్టడీ మీద ఫోకస్ చేయడానికి అండ్ స్టడీ మీద ఇంట్రెస్ట్ కలగడానికి మన మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలంటారు? ఎస్ మేడం, మీరు అన్నట్టుగానే మైండ్ సెట్ ఈజ్ ఎవ్రీథింగ్ అని అంటుంటారు, చాలాసార్లు వింటుంటారు కూడా చాలామంది. అయితే అసలు మైండ్ సెట్ ఈజ్ ఎవ్రీథింగ్ అని అన్నారు కదా, మరి ఆ మైండ్ సెట్ మీద ఎంతమంది వర్క్ చేస్తున్నారు? నేను ఇప్పటికీ చాలామంది పేరెంట్స్ అండ్ వీడియోస్లో కూడా చాలాసార్లు చెప్పాను, పేరెంట్స్ అందరూ కూడా స్టూడెంట్స్ ఎలా చదవాలి, ఎలా ఉండాలనే దాని గురించి ఆలోచిస్తున్నారు. ఇంకా కొంతమంది పేరెంట్స్ కంప్లైంట్స్ ఇస్తారు, మా పిల్లలు అస్సలు చదవరు, ఎంతసార్లు చెప్పినా అర్థం కాదు వాళ్ళకి, అంటే వాళ్ళ మైండ్ సెట్ అలా ఉంటుంది, మేము చెప్తే మొండిగా ఉంటారు, చెప్తే కొట్టినా కూడా చదవరు అంటారు. అంటే ఇదంతా కూడా ఒక మైండ్ సెట్ అనమాట. ఇప్పుడు ఈవెన్ నేను ఇక్కడ కూర్చున్నా అంటే కూడా ఇది నా మైండ్ సెట్, మీరు ఇక్కడ కూర్చున్నారంటే కూడా మీ మైండ్ సెటే. అంటే మన మైండ్ సెట్కి తగ్గట్టుగానే మనకు చైల్డ్హుడ్ నుంచే అది ప్రోగ్రామింగ్ జరిగింది కాబట్టి మనం ఇప్పుడు ఈ స్టేజ్లలో ఉన్నాం అనమాట. సో ఇంకా కొంతమంది బెటర్ పొజిషన్లో ఉండొచ్చు, ఇంకా కొంతమంది ఇంతకంటే తక్కువ పొజిషన్లో ఉండొచ్చు. దానికి రీజన్ కూడా మైండ్ సెట్. అయితే అసలు మైండ్ సెట్ని రైట్ మైండ్ సెట్గా ఎలా మనం బిల్డ్ చేసుకోవాలి? ఇప్పుడు మైండ్ సెట్ ఈజ్ ఎవ్రీథింగ్ అంటుంటున్నారు, ఎవరి మైండ్ సెట్ వాళ్ళకి ప్రత్యేకంగా ఉంటుందని కూడా అంటున్నారు. అంటే మన మైండ్ సెట్ని మనమే చేంజ్ చేసుకోవచ్చు. అంటే దీన్నే ఏమంటామంటే మన మైండ్ రీప్రోగ్రామింగ్ అంటారు. మైండ్ రీప్రోగ్రామింగ్ అంటే మన బిలీఫ్స్ కావచ్చు, మన థాట్స్ కావచ్చు, మన బిహేవియర్ని కావచ్చు, మనంతట మనం మళ్ళీ దాన్ని ప్రోగ్రామింగ్ చేసుకోవడమే రీప్రోగ్రామింగ్. ఈ విషయం చాలామంది తెలియక ఇంకా నా జీవితమే ఇంత, నేను ఇంతే, నేను స్టడీస్లో ఇంతే, నా లైఫ్ ఇంతే, నా జాబ్ ఇదే, నేను జీవితాంతం ఇంతే, ఇట్లాంటివి వాళ్ళు రిపీటెడ్గా అనుకుంటుంటారు. కాబట్టి మన థాట్స్ని మనం మార్చుకుంటే ఖచ్చితంగా మన లైఫ్ కూడా మార్చుకోవచ్చు. ఇప్పుడు మన మొబైల్లో యాప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్లో మీరు మొబైల్ ఓపెన్ చేసి వాట్సాప్ ఓపెన్ చేశారు అనుకోండి, ఇప్పుడు ఫేస్బుక్, జీమెయిల్ ఓపెన్ అవుతుందా లేకుంటే వాట్సాప్ ఓపెన్ అవుతుంది? ఖచ్చితంగా వాట్సాప్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం వాట్సాప్ ఓపెన్ చేస్తే ఫేస్బుక్ ఓపెన్ అవ్వడం, ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అవ్వడం, లేకుంటే ఇన్స్టా ఓపెన్ చేస్తే మన జీమెయిల్ ఓపెన్ అవ్వడం, ఇట్లాంటివి అవుతుంటాయా? అవ్వదు. అంటే ఇప్పుడు ఒక యాప్ని అది ఎలా పనిచేయాలనేది ఒక ప్రోగ్రామ్ చేయబడ్డది. కాబట్టి ఆ యాప్స్ మీరు ఎన్నిసార్లు యాప్లోకి వెళ్ళి చూసినా అది ఎలా పనిచేయాలో అలాగే పనిచేస్తుంది. కానీ వాట్సాప్ ఫేస్బుక్ కాదు, ఫేస్బుక్ ఇన్స్టా కాదు, ఇన్స్టా జీమెయిల్ కాదు. ఇదైతే క్లారిటీ ఉంది కదా, ప్రతి ఒక్కరు కూడా ఈజీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సేమ్ అలాగే మీరు కూడా ఒక యాప్ని ఎలాగైతే ప్రోగ్రామింగ్ చేయబడుతుందో అది లైఫ్ లాంగ్ అలాగే ఎలా నడుస్తుందో మీ పిల్లలను కూడా మీరు ప్రోగ్రామింగ్ ఎలా చేస్తే లైఫ్ లాంగ్ వాళ్ళు అలాగే నడుస్తారనమాట. అయితే అసలు సమస్య ఏంటంటే మరి ఈ ప్రోగ్రామింగ్ ఎట్లా చేస్తున్నాం అనేది ప్రాబ్లం. కొంతమంది పాజిటివ్ ప్రోగ్రామ్, కొంతమంది నెగిటివ్ ప్రోగ్రామింగ్ చేస్తున్నారు. అందుకనే వాళ్ళు ఏ ప్రోగ్రామింగ్ చేస్తే ఆ యాప్ ఎట్లా నడుస్తుందో వీళ్ళు చైల్డ్హుడ్లో వీళ్ళకి ఎలాంటి ప్రోగ్రామింగ్ మైండ్ సెట్ చేస్తే అలా వీళ్ళు నడుస్తారు. అయితే ఇప్పుడు ఎలా ప్రోగ్రామింగ్ చేయాలనేది నేను ఇప్పుడు క్లియర్గా చెప్తాను. అంటే ఎందుకు కొంతమంది బిహేవియర్ బాగుంటుంది, కొంతమంది స్టడీస్ మీద ఫోకస్ చేస్తారు, కొంతమంది ఫ్యూచర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు, కొంతమంది లేజీగా, కొంతమంది డల్గా. రీజన్ ఏంటనేది ఈ వీడియోలో మీకు కీ పాయింట్ చెప్తాను. ఫస్ట్, ఈ ప్రపంచంలో ఎక్కువగా మాట్లాడుకునే వ్యక్తి మనం ఎవరైనా ఉన్నారు అంటే అది మనతో మనమే, అంతేనా కదా? అంటే 24/7లో మహా అంటే రిలేటివ్స్ దగ్గర ఒక గంటనో ఒక రోజు మాట్లాడుతాం, అంతకంటే ఎక్కువ సమయం మాట్లాడుకునేది మనతో మనమే. అంటే ఇప్పుడు చూడండి, మనం కామ్గా ఉన్నా, ఒక ఆలోచన చేస్తున్నా, ఒక ట్రావెలింగ్లో ఉన్నా, మనము ఎవరి దగ్గర మాట్లాడకపోయినా మన లోపల ఒక రకమైన టాక్ వినబడుతుంది. దాన్నే సెల్ఫ్ టాక్ అంటారు. దీని గురించి అంటే ఇప్పుడు సెల్ఫ్ టాక్ అంటే ఏంటంటే మనలో మెదిలే ఆలోచనలు. మీరు ఎవరు అని అడిగినప్పుడు నా పేరు సిరి అనో, లేకుంటే నేను యాంకర్ అనో, లేదనుకుంటే నేను పలానా కాలేజ్ స్టూడెంట్ అనో ఇలా చెప్తారు మనం కామన్గా అయితే ఎవరిని అడిగినా కూడా. కానీ నిజానికి వస్తే అసలు మీరు ఎవరు అంటే గతంలోని ఆలోచనలే ప్రస్తుతం మీరు చేస్తున్న ఆలోచనలే భవిష్యత్తులో తయారు అవ్వబోయే మీరు. అంటే ఒక మనిషి అంటే ఒక ఆలోచనల సంపుటి, అంటే కంప్లీట్ వాళ్ళు. అయితే ఇప్పుడు చూడండి, ఇది ఎందుకు చెప్పానంటే మనలో మనం మాట్లాడుకునేటప్పుడు ఒక టాక్ జరుగుతుంది, దాన్నే సెల్ఫ్ టాక్ అంటాం. ఈ సెల్ఫ్ టాక్ని బట్టే మన లోపల బిలీఫ్ సిస్టమ్ ఏర్పడుతుంది. ఈ బిలీఫ్ సిస్టమ్ ఎట్లా ఏర్పడుతుందంటే మన బ్రెయిన్లో 100 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి. ఆ 100 బిలియన్ న్యూరాన్స్లలో ప్రతి న్యూరాన్ కూడా వేరొక న్యూరాన్స్ తోటి కనెక్షన్ ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ న్యూరల్ కనెక్షన్స్ ఏర్పడిన తర్వాత న్యూరల్ బాండ్స్ ఏర్పడతాయి. అంటే నువ్వు ఒకవేళ పాజిటివ్గా నీ లోపల సెల్ఫ్ టాక్ జరిగితే నీ బ్రెయిన్ లోపల న్యూరల్ బాండ్స్ అనేది పాజిటివ్గా ఏర్పడుతుంది.
ఆ న్యూరల్ బాండ్స్ పాజిటివ్గా ఏర్పడినప్పుడు నీ బిలీఫ్ సిస్టమ్ అనేది కూడా పాజిటివ్గా ఉంటుంది. నీ బిలీఫ్ సిస్టమ్ పాజిటివ్గా ఉన్నప్పుడు నీ థాట్స్ కూడా పాజిటివ్గా ఉంటాయి. నీ థాట్స్ పాజిటివ్గా ఉన్నప్పుడు నీ ఫీలింగ్స్ పాజిటివ్గా ఉంటాయి. నీ ఫీలింగ్స్ పాజిటివ్గా ఉన్నప్పుడు నీ యొక్క యాక్షన్స్ పాజిటివ్గా ఉంటాయి. నీ యాక్షన్స్ పాజిటివ్గా ఉన్నాయంటే ఆటోమేటిక్గా రిజల్ట్ పాజిటివ్గా వస్తుంది. ఇప్పుడు ఈ కంప్లీట్ లైన్స్ కానీ అర్థం చేసుకుంటే అసలు ఎక్కడ ఒక మనిషి మారాలంటే ఏం చేయాలనేది అర్థమవుతుంది. ఫస్ట్ సెల్ఫ్ టాక్ ఉంది. ఈ సెల్ఫ్ టాక్ అనేది ఎట్లా జరుగుతుంది మనతో మనం అంటే, ఇప్పుడు మన చుట్టూ ఉండే 5 మంది వ్యక్తులే మనం అంటే ఏందో చెప్పొచ్చు. అవును. అంటే మన చుట్టూ ఉన్న ఒక 5 మెంబర్స్ని అబ్జర్వ్ చేసి నెక్స్ట్ 6th వాడు ఏమవుతాడని చెప్పొచ్చు. ఇప్పుడు ఒక 5 మంది మంచి వ్యక్తులు ఉంటే నెక్స్ట్ తయారయ్యబోయే 6వ మంచి వ్యక్తి నువ్వే అవుతావు. 5 మంది బద్దకస్తులు ఉంటే అందులో కూడా నువ్వు ఉంటే నెక్స్ట్ తయారయ్యే బద్దకస్తులు నువ్వే ఉంటావు. అంటే నేనేమంటున్నా, ఈ సెల్ఫ్ టాక్ అనేది మన ఫ్రెండ్స్ నుంచి వస్తుంది, మన రిలేటివ్స్ నుంచి రావచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్ నుంచి రావచ్చు, కొన్ని పుస్తకాలు, కొన్ని సినిమాలు, కొన్ని సీరియల్ నుంచి రావచ్చు. అయితే కొంతమంది చూడండి, ఇప్పుడు ఒక సినిమాకి వెళ్తాం, సినిమాకి వెళ్ళిన తర్వాత అందులో హీరోని చూసినప్పుడు ఆ ఫైటింగ్స్ కావచ్చు, ఆ డైలాగులు కావచ్చు, కొంతమంది సినిమా థియేటర్ బయటకు వచ్చినాక మళ్ళీ అవే కొడుతుంటారు. అంటే వాళ్ళ లోపల ఆ సీన్ చూసిన తర్వాత వీళ్ళకి ఆ సెల్ఫ్ టాక్ చేస్తుంటారు. అంటే అదే డైలాగులు కొట్టడం, ఇది సేమ్ అలాంటి థాట్స్ రావడము, అలాంటి యాక్షన్స్ చేయడము, అలాంటి రెస్పాన్స్ పొందడం అనేది చేస్తుంటారు అనమాట. సేమ్ అలాగే మీరు నెగిటివ్గా చేస్తే నెగిటివ్ యాక్షన్స్, అంటే నెగిటివ్ సెల్ఫ్ టాక్ చేస్తే నెగిటివ్ రిజల్ట్, అదే పాజిటివ్ సెల్ఫ్ టాక్ చేస్తే పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు మీరు అందుకని నేను ఏమంటారంటే, ఫస్ట్ స్టూడెంట్స్కి చదువు పట్ల ఫస్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ రావాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఆ సెల్ఫ్ టాక్ అనేది బాగుంటట్టు చూడాలి. అంటే స్టడీస్కి సంబంధించి మంచి మంచి పుస్తకాలు కావచ్చు, స్టడీస్లో అచీవ్ అయితే ఎలాంటి రిజల్ట్ ఉంటాయో చెప్పడం కావచ్చు, లేదనుకుంటే స్టడీస్ చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటుందో వీళ్ళకి ఫస్ట్ చెప్పాలి. వీళ్ళని దాని మీద ఇంట్రెస్ట్ వచ్చేలాగా ఇప్పుడే చేయాలి. బేసిక్లో అంటే వాళ్ళ ప్రోగ్రామింగ్ అనేది అలా చేయాలి. ప్రోగ్రామ్ ఇన్ ద సెన్స్ సెల్ఫ్ టాక్ అంటే వాళ్ళంతటా వాళ్ళు ఆలోచించేది, మాట్లాడుకునేది. సో వాళ్ళు దేని గురించి ఆలోచించాలనుకుంటున్నారో, దేని గురించి మాట్లాడాలనుకుంటున్నారు అనేది మీరు ముందు చేయాల్సింది ఇదే. కాబట్టి మ్యాక్సిమం సెల్ఫ్ టాక్ అంటే పుస్తకాల నుంచి చేయండి, అంటే మంచి పుస్తకాల నుంచి చేయండి. మంచి బిలీఫ్ సిస్టమ్ ఏర్పడుతుంది వాళ్ళ లోపల. అంటే మంచి పుస్తకాలు, మంచి ఫ్రెండ్స్, అలాగే పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉండేది చూసుకోండి. దాంతోపాటు పేరెంటింగ్ స్టైల్ కూడా ఒక పాజిటివ్గా ఉండేలాగా చూసుకోండి. కాబట్టి ఇవి ఇంపాక్ట్ అనేది వాళ్ళ సెల్ఫ్ టాక్ మీద పడుతుంది. అంటే సెల్ఫ్ టాక్ అంటే టూకీగా చెప్పాలంటే ఖాళీగా ఉన్నప్పుడు మనం ఏదైతే ఆలోచన చేస్తామో అది. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెగిటివ్, మన ఇంటి పక్కన వ్యక్తి వచ్చి ఈ వేరే వాళ్ళ గురించి నెగిటివ్ చెప్పారు అనుకుందాం, తర్వాత దేని గురించి ఆలోచిస్తాం, మళ్ళీ ఆ నెగిటివ్ ఏం ఆలోచిస్తాం. అంటే నువ్వు ఆలోచిస్తున్నదే ఆ సెల్ఫ్ టాక్. సో దాన్ని బట్టే నీకు నెక్స్ట్ బిలీఫ్ సిస్టమ్ వస్తుంది, థాట్స్ వస్తాయి, ఫీలింగ్స్ వస్తాయి, యాక్షన్ వస్తాయి, దాని నుంచి రిజల్ట్ వస్తుంది. కాబట్టి దయచేసి మీరు ఈ ఒక్కటి సెల్ఫ్ టాక్ అనేది బాగుంటే ఖచ్చితంగా లైఫ్ బాగుంటుందని 100% చెప్పొచ్చు. సో మైండ్ సెట్ ఈజ్ ఎవ్రీథింగ్ కదా. కాబట్టి మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలంటే ఫస్ట్ చేంజ్ చేసుకోవాలంటే సెల్ఫ్ టాక్. ఆ సెల్ఫ్ టాక్ చేంజ్ చేసుకోవాలంటే మన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ కావచ్చు, మన చుట్టూ ఉన్న పర్సన్స్ కావచ్చు, ఎలాంటి పర్సన్స్తో ఉంటున్నాం అనేది మ్యాటర్. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్టడీస్లో చాలా మందికి ఉంటుంది, అంటే ఎన్వైరన్మెంట్ అంటే పేరెంట్స్ సెట్ చేయగలుగుతారు. మరి స్టడీస్లో కూడా అలాంటి థాట్స్, అలాంటి బిలీఫ్ సిస్టమ్, అలాంటి యాక్షన్స్ చేయాలంటే ఏం చేయాలంటే వాళ్ళకు కూడా ఇలాంటి సెల్ఫ్ టాక్ని మార్చాలి. సో ఈ సెల్ఫ్ టాకింగ్ అనేది వాళ్ళ సెల్ఫ్గా మెడిటేషన్ ద్వారా మన క్లాస్ రూమ్లో నేర్పిస్తాం మేడం. అంటే ఎలా మెడిటేషన్ చేసి ఎలా మన సెల్ఫ్ టాక్ని స్టడీస్ వైపుకి కన్వర్ట్ చేసుకొని మనం కూడా అలాంటి బిలీఫ్ సిస్టమ్, అలాంటి థాట్స్, అలాంటి యాక్షన్స్ చేయాలి. అప్పుడే బెస్ట్ రిజల్ట్ ఎలా తీసుకురావనేది క్లాస్లో చెప్తాం మేడం. గ్రేట్ అండి. మరి ఆ క్లాసెస్కి ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి అప్రోచ్ అవ్వాలి అంటే ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది? ఎస్ మేడం, మనది ఆన్లైన్ క్లాసెస్ ఉంటుంది, అలాగే ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఉంటుంది. సో ఆఫ్లైన్ వచ్చేసి సాటర్డే సండే ఉంటుంది, ఆన్లైన్ వచ్చేసి మండే టు ఫ్రైడే వరకే ఉంటుంది. సో ఇది 5 days వర్క్షాప్ ఉంటుంది ఆన్లైన్లో అయితే. ఆఫ్లైన్లో అయితే 2 days ఫుల్ డేస్ కోర్స్ ఉంటుంది. సో ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం పూర్తి డీటెయిల్స్ ఇస్తారు. చాలా మంది పిల్లలు ఎస్పెషల్లీ టాపర్స్గా రావాలి అండ్ దాంతోపాటు మెమరీ పవర్ పెరగాలని కోరుకుంటూ ఉంటారు. ఏదైతే ఎఫర్ట్స్ పెడుతూ ఉంటుంటారో కొన్నిసార్లు ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళేసరికి మర్చిపోయేది మనం ఎక్కువగా చూస్తుంటున్నాం. వాళ్ళకి సంబంధించి స్టడీ టిప్స్ కావచ్చు, మెమరీకి సంబంధించిన కొంత అనాలిసిస్ అండ్ దాంతోపాటు టెక్నిక్స్ కావచ్చు మన దగ్గర ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా? ఫర్దర్గా క్లాసెస్ ఏమైనా ఉన్నాయా? ఎస్ మేడం, నెక్స్ట్ వచ్చేసి మనం ప్రతి సండే కూడా టాపర్ స్టడీ సీక్రెట్స్ అని ఒక కంప్లీట్ స్టడీ బ్లూ ప్రింట్ని ఇవ్వబోతున్నాం మేడం. ఇది కంప్లీట్గా 3 hours వర్క్షాప్ అనమాట. ఇది ప్రతి సండే 10 o'clock నుంచి 1 PM వరకు ఉంటుంది. అంటే మార్నింగ్ 10 నుంచి 1 PM వరకు ఉంటుంది. సో ఈ క్లాస్కి ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. చాలామంది స్టూడెంట్స్కి ఎలా చదవాలో క్లారిటీ ఉండదు, ఎలా రివిజన్ చేసుకోవాలో క్లారిటీ ఉండదు, ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినప్పుడే ఒక టెన్షన్కి గురవుతుంటారు. సో ఇలాంటి అందరి కోసమే అంటే చాలా ఈజీ వేలో అందరూ ఇలాంటి టెక్నిక్స్ నేర్చుకొని అందరూ సక్సెస్ఫుల్గా మార్క్స్ తీసుకొచ్చుకోవాలని ఈ స్టడీ సీక్రెట్స్
టాపర్ స్టడీ సీక్రెట్స్ అనేది వర్క్షాప్ని డిజైన్ చేయడం జరిగింది. ఇది 3 hours ఉంటుంది మేడం. ఓకే, ఎవ్రీ సండే ఎవ్రీ సండే 10 to 1 PM 10 వరకు. to 1 PM. దీని కాస్ట్ వచ్చేసి అందరికీ రీజనబుల్గా ఉండాలనేసి జస్ట్ 199 రూపీస్ మాత్రమే. 199 రూపీస్ మాత్రమే. సో ఎవరైనా సరే అప్రోచ్ అవ్వచ్చు. అంటే స్టడీస్కి సంబంధించి ఏదైనా ఈ క్లాసెస్ వరకు మాత్రమే అన్న బౌండరీ ఏమైనా ఉందా? ఎవరైనా సరే అటెండ్ అవ్వచ్చు. ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. ఎందుకంటే నేను ఈ వర్క్షాప్ డిజైన్ చేయడానికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి అందరూ చదవండి అని అంటుంటారు, కానీ ఎలా చదవాలనే విషయాలు తెలియక చాలా మంది స్టూడెంట్స్ ఆగిపోయారు. సో ఎలా చదవాలి, ఎలా గుర్తు తెచ్చుకోవాలనే విషయాల పట్ల వాళ్ళకి క్లారిటీ ఇచ్చి ఎగ్జామ్స్ వాళ్ళని కూడా ఈవెన్ వాళ్ళు ఎలా ఉన్నా సరే వాళ్ళని కూడా ఒక టాపర్స్ చేయాలంటే జస్ట్ ఫాలో అవ్వాల్సింది కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. ఆ సీక్రెట్స్ తోటి నేను 3 hours వర్క్షాప్ని డిజైన్ చేశాను అనమాట. డెఫినెట్గా. సో ఎవరైనా సరే ఈ వీడియో కనుక చూస్తూ ఉంటే అటు పేరెంట్స్ అయినా సరే పిల్లలైనా సరే ఒకవేళ మీ పిల్లల్ని కూడా ఈ క్లాసెస్లో ఈ వర్క్షాప్లో జాయిన్ చేయించాలి అనుకుంటే ఎవ్రీ సండే 10 to 1 అంటే 3 hours సెషన్స్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. చాలా పెద్ద ఇంపాక్ట్ని క్రియేట్ చేసే అవకాశం ఉంటూ ఉంటుంది. ఇంతకుముందు ఫీడ్బ్యాక్స్ మీరు చూసినా మీకు ఒక ఐడియా ఉండొచ్చు. సో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే, డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు.